ముందుగా దేవుడికి వందనాలండి, అట్లాగే అయ్యగారికి సంఘములకు వందనాలండి. మా గురించి చాలాసార్లు సాక్ష్యాలు వినే ఉంటారు. మేము ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఇటు కొత్త వారు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ క్లుప్తంగా అయ్యగారిని క్లుప్తంగానే చెప్తాం అనుకుంటున్నానండి. కానీ మా అనుభవాలు మాత్రం చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఒక అరగంట అయినా భరించాలదు. నేను ఇక్కడ ఏ పరిస్థితుల్లో వచ్చానో ఏంటో పాత వారికి చాలామందికి తెలుసు. మేము ఇక్కడ వచ్చే పరిస్థితుల్లో మేము మరణంలో నుంచి వచ్చిన వాడిని. నేను ఇక్కడికి చాలా భయంకరమైన సమస్యతో తాగు వ్యసనంతో వచ్చాను. నేను ఇక్కడికి నేను మంచం మీద చెట్టు మంచానికి కట్టేయబడి ఉన్నాను. ఆ పరిస్థితుల్లో అయ్యగారు వచ్చి మమ్మల్ని మాకు ఏం తెలియకుండా ఆయన ఒక దశనివాడికి నేను లేవనెత్తున్నాను దేవుడు అని చెప్పి నీ దగ్గరికి వస్తానని ఆయన కూడా నాకు అసలు ఆ యొక్క సంఘటనలు కూడా ఇప్పుడు కూడా కొన్ని గుర్తురావు. ఇప్పుడు కూడా నాకు అసలు కొన్ని తెలియదు అసలు ఆ రోజు పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో అయ్యగారు మా ఇంటికి రావడం, వీళ్ళిద్దరు మా అమ్మ ఈవిడ నన్ను ఈ రోజున ఆ రోజులు తీసుకురావడం, మమ్మల్ని 5 రూపాయల ఛార్జీ కూడా లేవు. ఆ పరిస్థితుల్లో వచ్చాం మేము. నిజంగా చెప్పాలంటే అయ్యగారికి స్వతంత్రం నాకే ఎక్కువ ఉంటుందా. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మాకైతే తెలియదు. అప్పుడు ఆయన అంతగా మాకు ఫోన్ చేసి ఎలా ఉంది అని పరిస్థితి అంటే ఎప్పటికప్పుడు నేను కూడా ఫోన్ చేస్తూ ఉండేవాడిని. అయ్యా నీ పరిస్థితి ఇది అని చెప్పేసి ఎన్నోసార్లు అసలు నన్ను మేము పిలవకుండానే మా ఇంటికి వచ్చి లెక్కలేని సార్లు మాకు విడుదల చేస్తా. నన్ను నెల రోజుల్లోనే నేను పనికెళ్ళే స్థితికి వచ్చాను. నేను బ్రతుకుతానా అనే మా ఊరోళ్ళే మమ్మల్ని మా బ్రతుకుతాను అన్నవాళ్ళే లేరు. ఆఖరి నా భార్యతో సహా బ్రతకడం నువ్వు చచ్చిపోతావు అని చెప్పి కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత మేము ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు 3 నెలలు నేను భోజనం కూడా చేయలేని పరిస్థితి. అయ్యారు నాకు బాగా గుర్తు. ఒక 250 రూపాయలు ఉండే నా దగ్గరే భోజనాలు తెప్పించండి చెప్పేసి మేము రమేష్ గారు ఇళ్ళే ఉన్నాము. ఇంకా ఎవరో ఒక ఆయన రమేష్ గారు ఉన్నారు. ఆయనతో భోజనం చెప్పిస్తే ఆ రోజున భోజనం చేశాను నేను. అప్పుడు 3 నెలల తర్వాత నేను ఆ రోజున భోజనం చేశాను. ఈ రోజు వరకు కూడా నాకు భోజనం విషయంలో కానీ తిండి విషయంలో కానీ ఏ లోటు లేదు. మేము చేసుకున్న తప్పులు ఏంటయ్యా అంటే కొన్ని అయ్యగారి స్పిరిట్ ఉందని చాలాసార్లు ఇప్పటికి కూడా ఉంది. ఆ స్పిరిట్ మేము నమ్మాము. మాకు ఎన్నోసార్లు విడుదల చేశారు. కానీ దాని వాక్యంలో చెప్పారు మనలో మనం గుర్తించుకోలేదన్నారు. అది మేము గుర్తించాం కానీ కొన్ని విషయాల్లో తప్పిపోయాం. చాలా విషయాల్లో తప్పిపోయాం. అది మా సొంత ఒక అపవాది మీద తోసేయకుండా మేము కూడా ఒక లోకంలోకి వెళ్ళిపోయి లోకుల మాటలు కొందరు మాటలు విన్నాము. కొన్ని మా కూడా తప్పులు ఉన్నాయి. సంఘంలో కూడా కొన్ని చిన్న తప్పులు చేసాము. వాటన్నిటిలో అయ్యగారు మాకు అసలు పిలవకుండానే మా ఇంటికి వచ్చేవాళ్ళు. అటువంటిది మేము అయ్యగారు వస్తుంటే అసలు రావద్దు అనే పరిస్థితిలోకి వచ్చేసాం. అయ్యగారు రాకుండా ఉంటే బాగుండు మా ఇంటికి. కానీ పైకి మాత్రం అయ్యగారు పైకి మాత్రం రావద్దు అనేది అసలు మా సంఘాన్ని మాత్రం మేము ఎప్పుడూ విడవలేదు. కొన్ని పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళాము. కానీ మేము చేసిన తప్పైనా అయ్యగారు హెచ్చరిస్తూనే ఉన్నారు. చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు చాలా ఇదవుతున్నారు, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని చెప్తూ ఉన్నా కూడా కనీసం ఆయన మాట కూడా మేము వినలేదు. దర్శనం తెలుసు, ఆయన విడుదల తెలుసు. ఆయన ఎన్ని ఎక్కువ నేనే పొందుకోవాలి ఈ సన్నిధిలో. మాకన్నా ఎవరు పొందుకున్న వాళ్ళు లేరు. ఇంటి విషయంలో కూడా అమర్రాదు నా స్థలం రిజిస్ట్రేషన్ కూడా అవ్వాలా. అమ్మగారు ప్రార్థన చేశారు. నాకు బాగా గుర్తు. సైకిల్ మీద అమ్మగారు నా స్థలం రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే నేను ప్రార్థన చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా గుర్తు. కనీసం అప్పుడు ఛార్జీలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. మేము 1 సంవత్సరం తిరిగే లోపలే మేము ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. తర్వాత అమ్మేస్తాను అయ్యారు అంటే అమ్మగారికి నువ్వు అధికారం లేదన్నారు. 6 నెలలు నువ్వు గృహాన్ని నిలబెడతావా అన్నారు. అట్లాగే గృహాన్ని చెప్పు. ఇప్పుడు అప్పు అయితే ఉంది కానీ దాన్ని కూడా నాకు మొన్న కూడా చెప్పాడు అయ్యారు, అమర్నాథ్ మీ ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉందా, కానీ మీరు చేసుకునే పొరపాట్లే, కానీ అట్లా గుర్తించలేకపోతున్నారు, గుర్తించండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మేము కనీసం ఒక 5-6 రోజులు బట్టి నిజంగానే మేము అయ్యగారు చెప్పినట్టుగా మా మనస్సాక్షిగా మా హృదయం మీద చేసుకుని మేము చేసిన తప్పులన్నీ నిజంగానే మేము చావుకుని అద్దింట్లో ఉండగా అయ్యగారు మేము మా సొంత 2 గదుల్లో ఉన్నా కూడా అయ్యగారు మేము కలిసి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మాకు అవన్నీ గుర్తే ఉన్నాయి. అయ్యగారు వచ్చేవాళ్ళు, అమ్మగారు ఉండేవాళ్ళు, అన్నీ మాకు గుర్తే. సొంత అద్దింట్లో కూడా అయ్యగారు
మా ఇంట్లో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత అయ్యగారు ఒక్కరోజు కూడా మేము రాని వల్ల అది మా అపవాది ఇదే కానీ, మా సొంత ఇదే కానీ, మేము చేసిన తప్పే కానీ, మా యొక్క గర్వమే కానీ, మేము ఆ సొంత ఇంట్లోకి రానివ్వకుండా ఆ సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. కానీ మాత్రం మేము నిజంగా చెప్పాలంటే మేము చేసిన తప్పులేంటో మాకు తెలుసు. అటన్నిటిని మా సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. అట్లాగే మాకు ఇంకా నమ్మకం ఉంది. అయ్యారు మొన్న కూడా చెప్పారు, మీ ఇల్లు మీకు ఇంటికి బేరం పెట్టమన్నది ఒకరన్నా వచ్చారని అడిగారు. ఒక్కరు కూడా ఇంతవరకు ఆ గృహాన్ని అడిగిన వాళ్ళు లేరు అసలు. కానీ మాకు ఒక ధైర్యం ఉందా, మేము ఆ గృహాన్ని దేవుడి మీద నమ్మకంతో నిలబెట్టుకుంటాము అన్న నమ్మకం ఉంది. మేము చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాము. ప్రార్థనలో కూడా చాలా చాలా మనస్సాక్షిగా వాడు అయ్యగారు చెప్పిన వాక్యమే నాకు బాగా గుర్తు. మన మనస్సాక్షి మనం చేసుకుంటే అన్నీ గుర్తొస్తాయి. అవన్నీ మేము గుర్తు తెచ్చుకున్నాం. ఎవరైనా సరే చేసిన మేళ్ళు మర్చిపోకూడదు. ఏదైనా తప్పులుంటే క్షమించమని కూడా సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. పరిచర్యలో కూడా మేము వెనకాలపడిపోయాం. పరిచర్యకి అయ్యగారు నాకు ప్రతి పనిలో నేను ఉండేవాడిని. ప్రతి పనిలో నీళ్ళు తెచ్చే కానీ అన్ని విషయాల్లో నేను ఉండేవాడిని. వంట విషయంలో కానీ అన్ని పనుల్లో మేమే ముందుగా ఉండేవాళ్ళం. అందరికన్నా ముందుగా మేమే వచ్చేవాళ్ళం, మేమే వెనకాల వెళ్ళేవాళ్ళం. అటువంటిది ఆ పనిలో కూడా తప్పిపోయాము. చిన్న సాక్ష్యాన్ని మా రూపాలని పంచుకుంటున్నాం. ఆమేన్.